పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని చింతవరం ఆరోగ్య కేంద్రం, చిట్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 40 లక్షల నిధులతో నిర్మిస్తున్న ల్యాబ్ సముదాయ నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నాయకులు, వైద్య సిబ్బంది స్వాగతం పలికారు. చిట్టమూరులో మొట్టమొదటిగా 39,81,290 రూపాయలతో ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నా చేత శంకుస్థాపన చేయబడడం నిజంగా సంతోషంగా ఉంది. మీ హాస్పిటల్లో ఇంకా ఏమేమి సౌకర్యాలు కావాలో ఒక రికమెండేషన్ నాకు ఇస్తే రేపు మాకు అసెంబ్లీ ఉందమ్మా, అసెంబ్లీలో మంత్రి గారు దగ్గర చెప్పి తీసుకొచ్చి ఏదైనా మ్యాక్సిమం ప్రయత్నాలు అయితే చేస్తానమ్మా. కాబట్టి దయచేసి ఏమేమి ఉన్నాయో మాకు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తల్లారా. అట్లాగమ్మా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నిత్యం పేద ప్రజలకి అందుబాటులో ఉంచు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగా చేసే దాంట్లో మీరు మీ యొక్క ఆశయంగా పెట్టుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తల్లి. ఎందుకంటే మీరంతా పేదలతో పనిచేసేవాళ్ళమ్మా. మీకు నమస్కారం పెడితే పేదవాళ్ళతో నమస్కారం పెట్టంటమ్మా. మీ అందరికీ నమస్కారం తల్లి. దయచేసి పేదవాళ్ళు ఖచ్చితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విధంగా మీరు వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీతో పాటు ఇక్కడ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏ పార్టీ నాయకులు కానీ వీళ్ళు ఊరికే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆర్ఎంపీ దగ్గరికి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు